ఉదయం 8 గంటలకు ఊకతంపుడు వార్తలు ఆఫీస్లో ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అంటూ గోలగోలగా అరుస్తుంది. అప్పుడే ఆయాసపడుతూ అక్కడికి వచ్చిన ఎడిటర్ వెర్రిమాలో ఫోన్ ఎత్తి హలో ఎవరండి అంటుండగా అటువైపు నుండి ప్రొడ్యూసర్ పిచ్చి పుల్లయ్య గారి మేనేజర్ తను పరిచయం చేసుకుంటూ నేను దిక్కుమాలిన ప్రొడక్షన్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మా పాన్ ఇండియా సినిమా చూస్తే చస్తారు ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న ప్రమోషన్ సభ ఏర్పాటు చేశాము. దాన్ని కవర్ చేయడానికి మీ రిపోర్టర్ని పంపండి అని చెప్పాడు. ఆ ఎడిటర్ తల కొట్టుకుంటూ సరే అలాగేనండి అని బదిలిచ్చి పంపాడు. అవతలి వ్యక్తి థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. వెంటనే ఆ ఎడిటర్ దిల్సుఖ్ నగర్లో ఉన్న తన రిపోర్టర్కి ఫోన్ చేసి ఫిలిం నగర్లో జరుగుతున్న సినిమా ఓపెనింగ్ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళమని, ఆ ఫంక్షన్ లైవ్ న్యూస్ రిపోర్ట్ చేయమని చెప్పాడు. రిపోర్టర్ గోవింద్ ఇప్పుడు ఫిలిం నగర్కు 10 గంటలకు వెళ్ళి న్యూస్ కవర్ చేయాలా అనుకుంటూ తల కొట్టుకొని అక్కడికి వెళ్ళాడు. అప్పటికే దిక్కుమాలిన ప్రొడక్షన్ ఆఫీస్లో జరుగుతున్న గోల్మాల్ గోవిందం సమర్పించు పాన్ ఇండియా సినిమా చూస్తే చస్తారు ప్రారంభోత్సవ సభకు వెళ్ళి కెమెరా ఆన్ చేసుకొని అందరితో పాటు న్యూస్ కవర్ చేయడం మొదలుపెట్టాడు. రిపోర్టర్ టిఫిన్ చేయకపోవటం వల్ల బాగా ఆకలిగా ఉండి పక్కనున్న రిపోర్టర్ని ఇక్కడ ఏమైనా రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేశారా అని అడిగాడు. పక్కనున్న అతను గోవిందుని విచిత్రంగా చూసి జాలిగా కొంత విసుగ్గా అక్కడ టీ ఇస్తున్నారు అన్నాడు. ఏదో ఒకటి కనీసం టీ అన్నా తాగుదాం అనుకొని అక్కడికి వెళ్ళి టీ కప్పు తీసుకొని ఒక సిప్ చేయగానే వాంతి అయ్యేటట్టు అనిపించి తమాయించుకొని వెంటనే గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడు. అప్పటికే డైరెక్టర్ పీజే అంటే పరువు తక్కువ జనార్దన్ ఆ సినిమా గురించి ఏవేవో సొల్లు చెప్తున్నాడు. మేము సినిమా నిర్మించబోయే మా పాన్ ఇండియా చూస్తే చస్తారు సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని, ఈ సినిమాను అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మాత గారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్నామని, ఇందులో అతి భయంకర బీభత్సకర హాస్య సన్నివేశాలతో పాటు పొడిపించే జుగుప్స కలిగించే కడుపుబ్బా నవ్వించే పోరాట దృశ్యాలతో నిండి ఉంటుందని, ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ అన్నిటినీ దాటి రికార్డ్ సృష్టిస్తుందని, ఇవి గొప్ప పాన్ ఇండియా సినిమా అని చెప్తుండగా ఆ పక్కనే ఉన్న బౌన్సర్స్ పాన్ ఉమ్మి వేయడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత హీరో హీరోయిన్లు తమ గొప్పలనుకోండి చెప్పుకొని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇలా వరుసగా అందరూ తలో సుత్తి తీసుకొని బాధడం అయిపోయాక చివరగా నిర్మాత అంటూ వచ్చింది. ఆయనకు తన సినిమా గురించి తను మాట్లాడనీయకుండా అందరికీ ధన్యవాదాలు మాత్రం చెప్పడానికి మైక్ ఇచ్చారు. అతను మాట్లాడుతూ సినిమా ప్రారంభోత్సవానికి సహకరించని వాళ్లకు అచ్చుతప్పండోయ్, పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు అని చెప్పి తనకొచ్చిన కోపానికి ఇంకా అని అలాగే ఫంక్షన్ లైటింగ్ అరేంజ్ చేస్తుండగా హై వోల్టేజ్ వల్ల లైట్స్ ఫెయిల్ అయిన అప్పుడే రోడ్డు మీద నుండి 100 రూపాయలకే 3 బల్బుಗಳು అని బేగా బని అని అరుస్తున్న వ్యాపారికి, కెమెరాలో షూట్ చేస్తుండగా పవర్ కట్ చేసిన ఎలక్ట్రిసిటీ వారికి, షార్ట్ రెడీ అని చెప్తుండగా అంతకన్నా పెద్దగా అరుస్తూ 100 రూపాయలకే 3 కేజీల ఉల్లిపాయలు అని మైకి పెట్టి గోల చేస్తూ వెళ్తున్న ఉల్లిపాయలు అమ్మేవానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా మా కెమెరామెన్ సెట్ చేస్తూ ఉండగా పాత సామాన్లు కొంటాం అని మైకులో అతనికి మా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి, అలాగే ఇక్కడకు ఎంత వ్యయప్రయాసాలకు వచ్చి సభను సక్సెస్ చేసిన అశేష అభిమానులకు అంటూ సభలో చూస్తూ అక్కడ యూనిట్ వాళ్ళు, విలేకరులు, పోలీసు వారు, బౌన్సర్స్ తప్ప ఎవరూ లేకపోయినా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి ముగించాడు. ఆ నిర్మాత నీరసంగా ఇదండి ఈరోజు ఫిలిం న్యూస్ కవరేజ్, నమస్తే ఊకదంపుడు ఛానల్ అని చెప్తుండగా మళ్ళీ పవర్ ఆఫ్ అయింది. వాన రాకడా కరెంటు పోకడా చెప్పలేం కదండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అని చెప్తూ మనసులో ఈ న్యూస్ రీడర్ ఈ సినిమా చూస్తారో చస్తారో లేక చూసి చస్తారో ప్రస్తుతం నేను చచ్చేలా ఉన్నాను అనుకుంటూ లేచాడు బయటికి వెళ్ళటానికి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.